శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. గురు అనుగ్రహం వల్ల ఆదాయం పెరుగుతుంది. కుజుడు శక్తిని ఇస్తున్నాడు. శని ప్రభావం ఆలస్యం ఉంటాయి కానీ కష్టానికి ఫలితం ఉంటుంది. ముందుగా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు అనేది వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రమోషన్స్ గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు కాస్త సీరియస్ గా ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్ గా రాయండి, తప్పకుండా వస్తుంది. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత డెట్స్ అంతా కూడా క్లియర్ చేసుకునే ఒక అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు కలిసి వస్తాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషుల్ని కలిసి ఇంకా మీకు పార్ట్నర్షిప్ కూడా యాడ్ ఆన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక పరమైనటువంటి ఇన్కమ్ ఉంటుంది, ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. భూమి, బంగారం, ఇన్వెస్ట్మెంట్ విషయంలో బాగా ఆలోచించి అడుగు వేయండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే సూచనలు మాత్రం కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ విషయంలోకి వచ్చేటప్పటికి ఇంట్లో చిన్న చిన్న మాటల వల్ల ఉద్రిక్త రావచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటే చాలా మంచిది. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా స్త్రీ పురుషులు ఇరువుని దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాము. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఈ నెల కొంచెం అధిక మాసం ఉంది కాబట్టి ప్రయత్నాలంతా రెడీ చేసుకోండి. శ్రావణ మాసంలోను, కార్తీక మాసంలోను చక్కగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ట్రస్ట్ పెట్టుకోండి ఒకరి పట్ల ఒకరు. ఇంకా విద్యార్థులు అద్భుతమైనటువంటి చదివే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఎంచుకునే యూనివర్సిటీని ఎంచుకునే, ఎందుకంటే జూన్ మాసం రాగానే ఏ కాలేజీలో జాయిన్ అవుతాం, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతాం అనే యొక్క ఇదే టెన్షన్స్ ఉంటాయి. వీసా అప్లికేషన్స్ ప్రక్రియలో ఆలస్యంగా ఉన్నా చివరికి సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, మెడికల్ టెక్నాలజీ స్టూడెంట్స్ కి మంచి ఫోకస్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఆగిపోయిన రిజిస్ట్రేషన్ లేదా డీల్స్ పూర్తి అయ్యే అవకాశాలు అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు. బ్రోకరేజ్ రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాల వల్ల లాభం. విదేశీయ పెట్టుబడులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఇంకా సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా రంగంలో ఉన్న వారికి గుర్తింపు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు, ఆడిషన్స్, కొలాబరేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట ప్రొఫెషనలైజ్ గా పెరిగే అవకాశాలు ఉంటుంది. జాగ్రత్తగా సమాజంలో ఉండేటప్పుడు జాగ్రత్త. కోర్టు కేసులు వచ్చేటప్పటికీ నెమ్మదిగా మీ వైపు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కోపంతో స్పందిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. నెగిటివ్ కూడా ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోండి, మంచిది. ఆరోగ్యానికి వచ్చేటప్పటికి తలనొప్పి, బీపీ, నిద్రలేనితనం ఇవన్నీ రావచ్చు. ఆహారం టైంకి తినకపోవడం లేదా ఎక్కువ శాతం టెక్నాలజీని, ఫోన్ని
సోషల్ నెట్వర్క్ తో ఉండడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి. మేషరాశి మిత్రులారా, ఏనాటి శని నడిచినా కూడా గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు. చాలా అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం ఇచ్చే రంగు ఎరుపు మరియు గోల్డ్ ఈ నెల అని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 1, 3, 9. అదృష్ట తేదీలు 3వ తారీఖున, 9వ తారీఖున, 18వ తారీఖున, 27వ తారీఖున బాగుంటుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రార్థన చేయండి, హనుమాన్ చాలీసా ప్రార్థన చేయండి, ఎరుపు పూలతో దేవుడికి ప్రార్థన చేయండి, పేదలకు ఆహారం, ఎర్ర బట్టలు దానం చేయండి, మంచినీళ్లు కుండ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. వేడి తాపడి ఎక్కువ ఉంది. ఉదయం ఓం అంగారకాయ నమః అని 108 సార్లు జపం చేయండి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్ట దైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక శుభవార్త. మనం పుట్టినరోజు అంటే ఒక పండగలాగా చేసుకుంటాం కదా, ఏదైనా పండగ వస్తే పండగ చేసుకుంటాం కదా, అలాగే ఈ నెల జూన్ 2వ తారీఖున గురు భగవానుడు మారుతున్నాడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి. ఆ కర్కాటక రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటాడు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి 12 రాశులకి కూడా యోగాన్ని కలిగించబోయే ఒక అద్భుతమైనటువంటి పండగ రోజు జూన్ 2. ఇందులో ప్రత్యేకించి మేషరాశికి ఏళ్నాటి శని, సింహరాశికి అష్టమ శని, ధనుసు రాశికి అర్ధాష్టమ శని, కుంభరాశికి ఏళ్నాటి శని, మీనరాశికి జన్మ శని. ఇంతమందికి ఉన్నారు కదా. ఈ గురు భగవానుడు శని భగవానుడు మాట్లాడుకొని, ఏ శనీశ్వర, ఈ సంవత్సరం గురు భగవానుడుగా ఉన్న నేను గురు చూస్తున్న రాజయోగాన్ని ఇస్తున్నాను, నేనే ఈ సంవత్సరం రాజుగా కూడా ఉన్నాను, కాబట్టి కాస్త వీళ్ళకందరికీ కూడా ఇబ్బంది పెట్టకని చెప్పి ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా అనుకూలం చేసే ఒక యోగంగా గురు భగవానుడు వచ్చేసాడు. గెట్ రెడీ. జీవితంలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఆ గురు భగవానుడికి కృతజ్ఞతా భావంగా ఏం చేయాలి? పసుపు రంగు వస్త్రం స్వామివారికి ధరించండి. మీరు కూడా అవకాశం ఉంటే పసుపు రంగు ఈ నెల ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనగలు ఉంటాయి చూసారా, సుండల శనగలు, దాన్ని నానబెట్టి ఒక 108 మాలగా గుచ్చి దక్షిణామూర్తికి కానీ, గురు భగవానుడికి కానీ, ఏదైనా దత్తాత్రేయుడు కానీ ఇలాంటి చోటుకి వెళ్ళి మాలగా వేసి దర్శనం చేసుకోండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిదే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ గురు భగవానుని ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి ఆహారం పెట్టండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. గురు చూసిన కోటి లాభం. ఎంత అద్భుతమైనటువంటి విషయం. గురు భగవానుడు చూశారంటే కోటి లాభం. గురువు యొక్క స్థానం మారడం వల్ల ఎన్నో మేలు కల్పించబోతున్నాడు. జూన్ 2, 2026 ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. చదవయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో నిర్మించాం. సుమారుగా 2016 నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ధూప దీప నైవేద్యం అనే ఒక పూజా కాన్సెప్ట్ ని ప్రారంభించాం. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఒక దేవాలయం నిత్య పూజలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు చేయాలంటే బిగ్ ఛాలెంజ్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు భక్తుల గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ, మీరు దేవాలయానికి వచ్చినా రాకపోయినా మీ గోత్రనామాలతో మన దేవాలయంలో పూజ జరుగుతుంది. ఇంటి యొక్క పూజకు గురుగారు 999 రూపాయలు ఒక నెలకాన్ని నిర్ణయించారు. అవకాశం ఉన్నవాళ్ళు మీ పేరు, గోత్రం, భార్య పేరు, పిల్లల పేరు రాసి పంపారనుకోండి. మీ గోత్రనామాలతో ప్రతినిత్యం ఆ 18 అవతారం దేవాలయంలో పూజ చేసి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజు గణపతి హోమం కూడా మీ పేరు మీద చేసి స్వామివారి అభిషేక భస్మ ప్రసాదాన్ని ప్రతి నెల మీకు ఇంటికి పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది.
అవకాశం ఉన్నవాడు ఈ యొక్క మంచి సదుద్దేశంతో తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమంలో ధూపదీప నైవేద్య పూజలో పాల్గొనండి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను. శరణమయ్యప్ప. దేవుడు మనకు జీవితంలో పరీక్షలు ఎందుకు పెడుతున్నారని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు మనకు పరీక్షలు పెట్టడం మనకు ఆయనకేం పని లేదండి. మిమ్మల్ని ఎంచుకొని మీకు పరీక్షలు పెట్టడం అనేది కాదు. మనం ఎంచుకున్నటువంటి దారి, ఆ దారిలో మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నీ యొక్క రాత ఇది అని చెప్పి రాసి పంపించేస్తాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క తల్లిదండ్రులకి పిల్లవాడు గాను, ఒక భార్యకు ఒక భర్తకు భర్త భార్య గాను, భార్యకు భర్త గాను, పిల్లలు గాను, అత్తమామలు గాను, ఫ్రెండ్స్ గాను, ఉద్యోగం గాను, వృత్తి గాను నిర్ణయించబడింది మరణం వరకు. మరి ఇందులో వచ్చే పరీక్షలు అంటారు చూసారా, భగవంతుడు దీన్ని కొంచెం ఫర్నిష్ గా చెప్పుకుంటే చెరిష్ ద గిఫ్టర్, అబ్యూస్ ద గిఫ్టర్ అని అంటారు అనమాట. భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్, ఈ శరీరాన్ని ఇచ్చాడు. దేహో దేవాలయ భక్తి అని చెప్పేసి ఒక జీవితాన్ని, మానవ జన్మనిచ్చాడు. ఇందులో మనం చక్కగా పరోపకారార్థి ఇదం శరీరం అనుకుంటూ మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఇతరులను చేసుకుంటూ పోతే అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో స్వార్థం అది వస్తుందో, ఆశ అవన్నీ పెరుగుతుందో, అప్పుడు దారి తప్పుతూ ఉంటాం. ఆ దారి తప్పినప్పుడు అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా అవకాశాలు ఉండదు. దానికి అప్పులు చేయడము, లేకపోతే ఇతరులను ఏమార్చడము, సమాజంలో ఇబ్బంది పెట్టడము. దాన్ని మనం ఏం చేస్తాం? భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఇస్తావా అని భగవంతుడిని బ్లేమ్ చేయడం. ఆయనకి ఏమైనా పన? మీరు పుట్టినప్పటి నుంచి మీరు మరణించేంత వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాడా భగవంతుడు? అనుగ్రహం ఇస్తున్నాడా? మనమైనా ఒక్కొక్కసారి శ్రద్ధగా ఉండం. అలా పడుకుంటా, ఇలా లేస్తాం. మీరు పడుకున్నా, లేసినా, తిన్నా, ఏమేమి వేషాలు వేసినా వాటన్నిటినీ సగిస్తూ భావిస్తూ మీ హృదయంలో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ను కొట్టుకుంటూ ఆ ప్రాణవాయుని ఇచ్చే భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి. కానీ భగవంతుడు ఇబ్బంది పెట్టాడు, భగవంతుడు అనుగ్రహప్రదాయుడు. మీ ఆశలు, మీ అలవాట్లను అదుపులో పెట్టుకుంటే జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. విజయోస్తు.